హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో కాశ్మీర్లో మేము ఏమేమి ప్లేసెస్ చూసామైతే మీకు చూపిపోతున్నానండి. ఇక్కడ నుంచి అయితే వీడియోస్ ఇంకా బాగుంటాయండి. ఎందుకంటే ఇక్కడ ప్లేసెస్ అనేవి చాలా చాలా అందంగా, చాలా మంచు కొండలతో చాలా బాగుంటుంది. సో లాస్ట్ వీడియోస్ అయితే అవొక ఎత్తండి. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే ఇంకా బాగుంటాయి. ఎందుకంటే మంచు కొండలు అంటే మన వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు కదా. సో మంచు కొండలు చూడాలని చెప్పి అయితే చాలా మందికి ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది. సో మీ అందరికైతే నేను నాకు కుదిరినంత వరకు అయితే మీకు మంచు కొండలు అండ్ మౌంటైన్స్ అవి అయితే మీకు చూపిస్తానండి, చూసేయండి. సో మేమైతే కాశ్మీర్ స్టార్ట్ అవుదాం అనుకున్నప్పుడే మాకైతే పెద్ద ఆటంకమే వచ్చేసిందండి. ఏంటో అనుకుంటున్నారా? రోడ్డు చూస్తేనే అర్థమైపోయింది కదండి, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్లో అంటే కాశ్మీర్కి వెళ్ళే దారిలో మొత్తం మంచుతో అండ్ కొండలన్నీ విరిగిపోయి ఫుల్ వర్షాలు అండి. సో మొత్తము అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం పైనుంచి కొండ చెరువులు అవి పడేటట్టు ఉంటాయంట. సో అందుకనే ఎవరిని అయితే అలో చేయలేదండి పోలీసెస్, అక్కడైతే ఆపేశారు. ఇంకా మాకైతే కాశ్మీర్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది అయితే అనుకున్నాము. బట్ మా అన్న అయితే టూరిస్ట్ వాళ్ళతో మాట్లాడి ఇంకో ప్లేస్ ఏమైనా ఉందా అటు వెళ్ళటానికి, మనం వెళ్ళే దారి కాకుండా ఇంకోటి ఏమైనా ఉందా అని అయితే కనుక్కొని అయితే ఇంకో దారిలో అయితే వెళ్ళామండి. ఆ దారి ఏంటంటే వెళ్ళే దారి కన్నా దానికి డబల్ అంట. అంటే ఒక రోజంతా పట్టిందండి మాకు ఆ దారిలో వెళ్ళటానికి. అంటే డబల్ ట్రావెల్ కూడా పెట్టుకొని అయితే వెళ్ళాము. ఎందుకంటే చూడాల్సింది ఈ ప్లేస్ ఎట్లయినా అని చెప్పి అయితే వెళ్ళాము. సో వెళ్ళినట్టే మాకైతే అంతా మంచిగానే జరిగింది. బట్ కొన్ని ఆటంకాలు అండి. సో ఆటంకాలు ఎందుకంటే మన మంచి కోసమే అనుకోవాలి. సో మేము ఇంక వెళ్ళేసరికి అయితే నైట్ అయింది. సో నైట్ స్టేయింగ్ అయితే మేము అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ప్లేస్లో అయితే స్టే చేసామండి. అది పైకి ఉండండి, అసలు కొండ ఎక్కి అయితే పైకి వెళ్ళాలి. సో ఇంకా అలానే మా డ్రైవర్ అయితే ఇంకా ఆ ప్లేస్ చూపించారు. అక్కడ స్టే చేసి మార్నింగ్ అయితే మనము మొత్తం చూద్దాం కాశ్మీర్ అని అయితే చెప్పారు మాకు. సో ఇంకా మాకు ఒక రోజు అంతా జర్నీయే సరిపోయిందండి. మీరు ఇక్కడ ట్రాఫిక్ చూసారు కదా, ఆ ట్రాఫిక్ మొత్తం తిప్పుకొని మొత్తం వెళ్ళటానికైతే మాకు ఒక రోజు అంతా గడిచిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 6 అయిపోయింది. సో ఇంకా మనకి పైకి వెళ్ళటానికైతే ఇంకా ఎక్కడికి ఎలో లేదండి. మాకు అక్కడ బుక్ అయిన హోటల్ కూడా ఇంకా క్యాన్సిల్ చేసేసాము. ఎందుకంటే మేము ఇంకా వెళ్ళలేము కాబట్టి ఇంకా క్యాన్సిల్ చేసేసి వేరే రూమ్స్ ఉంటే ఇక్కడ రూమ్స్ తీసుకొని అయితే నైట్ స్టే అంతా చేసాము. సో మేము స్టే చేసిన ప్లేస్ అయితే చాలా బాగుందండి. బట్ అప్పుడు నాకు వీడియో తీసుకోవటం ఎందుకు మర్చిపోయాను అక్కడ. అంటే ఆ స్టే రూమ్ అదంతా తీసుకోవాల్సింది, మర్చిపోయిన తర్వాత ఐడియా వచ్చింది నాకు. అంటే నైట్ కూడా అయిపోయింది కదా, సో అంతా కొత్తగా ఉంది. కొంచెం కెమెరా పెట్టాలంటే నాకు కొంచెం బిడియంగా అనిపించిందండి. సో ఇంకా మార్నింగే లేచేసి అయితే ఇంకా కాశ్మీర్కి మొత్తం అయితే లోపలికి వెళ్ళటానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. చూసారా ఒక్కొక్కరు కారులో అయితే ఎలా వెళ్ళిపోతున్నారో. చాలా బాగుందండి కాశ్మీర్ ప్లేస్ అనేది. మేము వెళ్ళిన ప్లేస్ని అయితే పీర్ కీ గలీ అంటారంటండి. చాలా బాగుంది. సో అక్కడికి వెళ్తే మాత్రం మీకు ఖచ్చితంగా వెదర్ని అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. కాశ్మీర్లో మంచు కొండలు చాలా బాగున్నాయండి. హిమాలయ పర్వతాలు అంటారు కదా, సో మొత్తం మనకి సినిమాస్లో ఎలా చూపిస్తారు ఎగ్జాక్ట్గా అంతే మంచు కొండలతో చాలా బాగుందండి. మేము వెళ్ళిన టైం కరెక్ట్ కాదు, బట్ ఆ టైంలో వెళ్ళినా కూడా మంచు అనేది కొంచెం ఎండలో కరిగిపోతూ వాటర్ కింద పడుతూ కొంచెం మంచుతో అయితే చాలా బాగుంది. మనం ఎగ్జాక్ట్గా 6కి అండ్ 5:30 ఆ టైంలో వెళ్తే ఇంకా మంచు ఉండేదేమో. బట్ మేము వెళ్ళేసరికి వీడియోలో చూస్తున్నారు కదండి, కొంచెం ఎండ అండ్ కొంచెం మంచుతో చాలా బాగా అనిపించింది ఈ ఫీలింగ్ కూడా. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే అసలు ఫుల్గా నచ్చుతుందండి కాశ్మీర్ అనేది. ఎందుకంటే నచ్చని వాళ్ళైతే ఎవరు ఉండరు. కాశ్మీర్ అనేది చూస్తేనే అర్థమైపోయింది కదా, అసలు మంచు కొండలతో పైన మౌంటైన్స్ పైన ఎలా ఉందో చూసారా అండి. ఏదైనా పట్ట కప్పితే వైట్ది ఉంటుంది, సేమ్ అలానే ఉంది. మనకి వీడియోస్లో చూపిస్తారు కదా సాంగ్స్లో, అలా సేమ్ అంతే అనిపించిందండి నాకైతే. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా అదే ఫీలింగ్ అనిపిస్తుంది, నాకు అనిపించినట్టే ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఇలాంటి మౌంటైన్స్ అండ్ చూస్తేనే మనకి మూవీసే కదా బట్టి గుర్తొచ్చేది. సో చూసారా అండి ఎంత బాగుందో. నాకైతే ఈ క్లైమేట్ అయితే చాలా బాగా నచ్చింది. మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందండి కాశ్మీర్. ఎందుకంటే మేము వేసుకున్న ప్లాన్కి మొత్తం రివర్స్ అయిపోయి మేము ఏది చూడలేకపోయాము. బట్ ఒక్క ప్లేసే చూసాము, పీర్ కీ గలీ అని. సో ఇంకా తర్వాత అయితే శ్రీనగర్ వెళ్ళిపోయామండి. సో తర్వాత వీడియోస్లో అయితే మీకు పోస్ట్ చేస్తాను. శ్రీనగర్ అయితే ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అక్కడ మేమేం వెళ్ళామో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో అయితే ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వకుండా అయితే చూడండి. చాలా బాగుంటుంది వ్యూ అనేది. సో ఇక్కడ మొత్తం కాశ్మీర్లో మేము చూసింది అయితే ఇదే అండి, పీర్ కీ గలీ. సో ఈ పీర్ కీ గలీ మొత్తం వ్యూ అయితే మీకు చూపించాను, ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఎంత బాగుందో అండి మౌంటైన్స్తో. అక్కడ మీకు విండోలో నుంచి క్యాప్చర్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే అక్కడ ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడ ఆగటానికి ఉండదు. సో మా డ్రైవర్ ఒక ప్లేస్లో ఆగిచ్చారండి. సో అక్కడ మనకి స్నోఫాల్ పడతా కొంచెం మంచుతో ఆడుకోవచ్చు. సో ఆ ప్లేస్లో మీకు ముందు వస్తుంది క్లిప్ చూడండి. సో ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. చూసారండి ఎంత అద్భుతంగా ఉందో. నేచర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా. సో నేచర్ని ఇష్టపడే వాళ్ళందరికైతే ఈ కాశ్మీర్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. మంచు కొండల్లో చల్ల గాలిలో మనకి ఫేస్ మీద అక్కడక్కడ చినుకులు తగులుతా, ఎండ కొంచెం తగులుతా, అసలు ఆ ఫీలింగే వేరండి. చాలా బాగుంది. మీ అందరికి కూడా వీడియోలో చూపిస్తుంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ మొత్తం ఎలా ఉందో కొండ అనేది.
అక్కడ మీకు విండోలో నేను చూపిస్తున్నాను చూడండి. అది మొత్తం వైట్‌గా ఇట్లా మంచు అనేది కరుచుకుపోయింది. అందుకే మీకు అలా కనిపిస్తుంది చూసారా? అక్కడ మనకి వెళ్తుంటే ఇట్లా చెట్టుల్లాగా కనిపిస్తున్నాయి చూడండి. ఆ చెట్టుల దగ్గర మంచు అనేది నిలిచిపోయింది. సో, మేమింక కార్‌లో వెళ్తున్నాం గాబట్టి, కార్‌లో నుంచే వీడియో తీసుకున్నానండి. చెప్పాను గదా! అక్కడ ఆగటానికైతే అసలు ఎలో ఉండదు. పోలీసెస్ మనకెక్కడైనా సెక్యూరిటీగా ఉంటారండి. సో, మనకందరికీ ఆర్మీ జవాన్ వాళ్ళందరికైతే సెల్యూట్ జేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే, మనకి ప్లేస్‌కొస్తేనే మనకి బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుందండి. సోల్జర్స్ అండ్ ఆర్మీ అది ఖచ్చితంగా మీకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే, మనకెక్కడ చూసినా జవాన్లు, సోల్జర్స్ అలా కనిపిస్తారు గాబట్టి, మీకు ఖచ్చితంగా ఇండియన్స్‌కైతే ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇండియన్ ఫ్లాగ్ కోసం చూసానండి. మేము వెళ్ళిన ప్లేస్‌లో అయితే ఎక్కడ ఫ్లాగ్ లేదు. సో, ఫ్లాగ్ ఉంటే ఆ ఫ్లాగ్‌తో కూడా కవర్ చేశానేమో. ఉందేమో బట్ నాకైతే కనిపించలేదు. సో, నాకు ఆ ఫ్లాగ్‌తో కూడా తీసుకోవాలని అయితే అనిపించింది వీడియోలో. ఎందుకంటే లాస్ట్ వీడియోస్‌లో చూస్తే నాకెక్కడో ఈ ప్లేస్‌లోనే ఫ్లాగ్ చూపించారండి ఒకళ్ళైతే. సో, నేను అలా చూపిద్దాం అనుకున్నాను. బట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు. చూడండి ఇక్కడ. మొత్తం మంచుతో ఇంక మనకు దగ్గరకొచ్చేసాం ప్లేస్‌లో. అందుకే అక్కడ స్లో చేశాం చూడండి. అసలు కొండల్లో నుంచి ఇలా మంచు పడుతూ కిందకి జారిపోతుంటే వాటర్ అసలు చూడటానికే చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఎంత బాగా నచ్చిందో నాకు ఈ కాశ్మీర్ అనేది. చెప్పాను కదా మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళాలని. ఒక్కసారి వెళ్తే ఎవరైతే ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వరండి. ఎవరైనా 5 డేస్ 6 డేస్ కాశ్మీర్లోనే మొత్తం ఉండటం అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఒక్క రోజులో అయితే అసలు మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ ప్లేస్ అనేది. చూడండి. ఇంకా మాకైతే టైం లేదండి. ఎందుకంటే మా అన్న వాళ్ళకి అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్‌కి అండ్ వచ్చిన తర్వాత అయితే మొత్తం ఆఫీస్ చాలా ఫీల్ అయ్యానండి. కాశ్మీర్ మొత్తం చూడలేకపోయాను. జస్ట్ ఒక 4 డేస్ పెట్టుకున్నాం. ఎన్ని సార్లు అన్నాను 4 డేస్ లో మొత్తం అయితే కవర్ చేసుకొని వచ్చామండి. చంటి చాలా మనీ వేస్ట్ చేసుకున్నాము ప్లస్ చూడలేకపోయాము అని చెప్పి. సో మనీ వేస్ట్ అని అనుకోవద్దండి. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మేము చూసిన వీడియోలు చూస్తే న్యూస్‌లో మా దేవుడే మమ్మల్ని కాపాడాడని అయితే అనిపించింది. ఎందుకంటే పెహల్గామ్‌లో అప్పుడు టెర్రరిస్టులు అటాక్ చేశారు కదండి. సో ఆ టైంలోనే మేమైతే అక్కడ ఉన్నాము. అంటే 1 డే ముందే వచ్చేసాము. సో వచ్చేసిన తర్వాత ఈ న్యూస్ అయితే వచ్చిందండి. సో దేవుడే మమ్మల్ని కాపాడాడని అయితే మేము అనుకున్నాము. ఎందుకంటే వీళ్ళకి టైం కుదరలేదు కాబట్టే మా వారికి అండ్ మా ఫ్రెండ్స్కి. సో మేము వెళ్ళలేదండి. సో ఇంకా వెళ్ళుంటే ఇంకా పరిస్థితి ఎలా ఉండిద్దో ఊహించుకోవటానికే చాలా నేనైతే వచ్చిన తర్వాత ఒక 2 డేస్ అయితే అసలు మంచిగా అవ్వలేదండి. ఆ వీడియోస్ అన్ని చూసిన ఆ వీడియోస్ అంటే పెహల్గామ్లో అటాక్ అయింది కదండి. సో ఆ వీడియోస్ అయితే ఒక్కొక్కటి చూపిస్తున్నారు కదా. సో మేము అటువైపు వెళ్ళాం కదా. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి మీరు వచ్చేసారా ఎలా ఉన్నారని అయితే అంటుంటే తెలియకుండానే అది ఒక భయం స్టార్ట్ అయిందండి. సో అసలు దేవుడే కాపాడారు అనుకోవాలి. అసలు అలా అనిపించింది మాకైతే. అంటే యాక్చువల్‌గా మాకు అటేం ప్లాన్ లేదు వెళ్ళాలని. బట్ మాకు టూరిస్ట్ వాళ్ళైతే అటు ప్లాన్ పెట్టారు. అంటే మొత్తం మనకి టూరిస్ట్ గైడ్ ఉంటారు కదండీ. ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, ఏవే ప్లేసెస్‌కి వెళ్ళాలని చెప్పి. సో వాళ్ళు రాసిన దాంట్లో అయితే ఖచ్చితంగా ఆ డేట్ అయితే ఉంది. మేము పెహల్గామ్‌లో వెళ్ళాల్సింది. బట్ దేవుడే మమ్మల్ని అయితే తప్పించారని అయితే ప్రతి క్షణం అనుకుంటామండి మేమైతే. ఎందుకంటే మనం చూస్తేనే మనకు అంత భయం వేస్తుంది కదండి. సో ఆ ప్లేస్ నుంచి వస్తే ఇంకా ఎంత భయం ఉంటుందో అర్థం చేసుకోండి. అందుకే అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు అందరికీ కొంచెం బోర్ కొట్టించినట్టున్నా ఈ వీడియోలో. ఎందుకంటే మీకైతే ఖచ్చితంగా ఇది షేర్ చేసుకోవాలని అయితే అనిపించిందండి. ప్రతిసారి నేను ఫుడ్ వీడియోస్ అవి మామూలుగా అయితే పోస్ట్ చేస్తాను కదా. సో ఎప్పుడు నాకు జరిగిన సంఘటనలు అవి అయితే మీకు పోస్ట్ చేయలేదు కదా. సో మాకు ఇక్కడ జరిగిందైతే మీకు చెప్పానండి. సో మీరు ఖచ్చితంగా కాశ్మీర్కి వెళ్తే మాత్రం అక్కడ స్పెషల్ ఛాయ్ ఉంటుందండి. కావా అని అంటారు. అదైతే ఖచ్చితంగా అయితే తాగండి. చాలా చాలా బాగుంటుంది. ఆ వెదర్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మన సైడ్ అయితే ఛాయ్లు అంటే రకరకాలుగా పెడతారు కదా. సో అక్కడ కావా అని అంటారు. ఆ ఛాయ్ అయితే చాలా చాలా బాగుందండి. మీకు వచ్చే వీడియోస్లో క్లిప్పింగ్స్లో చూపిస్తాను. మేము అక్కడ కాశ్మీర్లో కుంకుమ పువ్వు దొరుకుతుంది కదండి. సో అక్కడికి వెళ్తే అక్కడ మనకి ఆ టీ ఇచ్చారు. సో చాలా చాలా బాగుంది. ఆ టీతో పాటు బిస్కెట్ కూడా ఇస్తారండి. సో 2 కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మీకు షేర్ చేశాను. ఖచ్చితంగా ఆ టీ అయితే తాగండి. సో ఈ నార్మల్గా అయితే మనకి రెగ్యులర్ టీ లాగా అయితే ఉండదు. ఎవరైనా తాగొచ్చు. సో ఈ పీర్కి గలీ అయితే మీకు మొత్తం వ్యూ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూసారా అండి ఎంత బాగుందో. ఇవి మొత్తం డేంజర్ ప్లేసెస్ అండి. అంటే పీర్కి గలీ సైడ్ నాకు తెలిసినంత వరకు అయితే ఇవన్నీ ల్యాండ్ స్లైడ్స్ అనుకుంటా. సో అందుకే కొంచెం ఎక్కడ చూసినా పోలీసులు కొంచెం అక్కడ వెళ్ళటానికి కూడా కొంచెం కష్టంగా ఉంది కార్ డ్రైవింగ్ అనేది. సో ఎవరైనా ఓన్గా వెహికల్ తీసుకొని వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా అయితే డ్రైవ్ చేయండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ డ్రైవ్ చేయడం వేరు, ఇక్కడ డ్రైవ్ చేయడం వేరండి. సో అందుకోసమే చెప్తున్నాను. ఎవరైనా ఓన్ కార్ తీసుకెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా నడపాలి ఇక్కడ. సో చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. చూసారా. సో ఇంకా మనమైతే ఇంకా డెస్టినేషన్ ప్లేస్కి అయితే వచ్చామండి. సో
కమింగ్ క్లిప్లో అయితే మీకు అక్కడ మంచు కొండలదంతా చూపిస్తాను చూడండి. అక్కడ కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేసాము. సో మనకైతే కొంచెం సేపు ఉండనిచ్చారు ఇంకా పోలీసెస్. ఒక హాఫ్ అన్ అవర్ ఉండామండి అంతే అక్కడ ఆ ప్లేస్లో. సో అక్కడ హాఫ్ అన్ అవర్ ఉండిపోయిన తర్వాత ఇంకా పోలీసెస్ అయితే వెళ్ళిపోమని అయితే చెప్పారు. ఇంకా అక్కడ కొంతసేపు ఉండైతే ఇంకొకళ్ళం అయితే వచ్చేసాము. సో వచ్చేసిన తర్వాత అయితే ఇంక ఈ ట్రిప్తో ఎండ్ అయిపోయారండి మా అన్న వాళ్ళు అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్. సో మేము నెక్స్ట్ ఏమేమి ప్లేసెస్ అవి చూసామో అయితే మీకు ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తాను. సో ఇంకా మా అన్న వాళ్ళకి ఇక్కడ వరకే టైం ఉందండి. ఇంకా వాళ్ళకి లీవ్స్ లేవు కాబట్టి ఇంకా అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా మా వారు అండ్ నేనైతే నెక్స్ట్ ఏమేమి ప్లేసెస్ చూసామైతే ఖచ్చితంగా అయితే చూడండి. చాలా చాలా బాగుంటుంది. సో మేము ఇంకా వెళ్ళే దారిలో అయితే మొత్తం వ్యూ అయితే ఇలానే ఉంటుందండి. సో అంటే మనం ఒక డెస్టినేషన్ ప్లేస్కి అయితే వెళ్ళాలి కదా, పీర్కి గలీ అంటారు కదా. సో ఆ డెస్టినేషన్ ప్లేస్లో మనకైతే అంటే ఇక్కడెక్కడ ఇంకా మనం చూపించిన ప్లేస్లో అయితే ఎక్కడ ఇంకా మనకి కార్ ఆగటానికి అయితే ఉండదండి. సో మనం ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే. సో మనకైతే అక్కడ ఎక్కడ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉండదండి. జస్ట్ బడ్డీ కొట్లు ఉంటాయి. ఆ బడ్డీ కొట్లో మనకి కొంచెం అక్కడ చల్లగా కాకుండా వేడిగా తాగటానికి అలా అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే తినటానికి అయితే అసలు ఏం ఉండదండి లోపలికి. సో క్యారీ చేసుకోండి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కార్లో పెట్టడానికి అండ్ వ్యాన్స్లో వెళ్ళిన వాళ్ళు. అండ్ ఇట్లాంటి వెదర్స్కి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మేము తీసుకెళ్ళలేదండి. ఖచ్చితంగా స్వెటర్స్ అండ్ హ్యాండ్ గ్లౌజెస్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే చలి మాకు అలవాటే కదా, ఇంట్లో కొంచెం ఏసీ ఉంటుంది, కొంచెం అలా అలవాటే కదా, ఎందుకులే అనుకున్నాం. ఎందుకంటే మాకు కొంచెం అనీజీగా ఉంటుంది స్వెటర్స్ అనేవి. సో ముందు నుంచి సో మా వారు నేను అయితే కొంచెం స్వెటర్లు తీసుకోకుండా అయితే వెళ్ళాము. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాధ చూడాలండి. నిజం చెప్పాలంటే ఫ్రాంక్గా ఒకటి చెప్తున్నాను, మేము ఇంకా నైట్ ఫ్రెష్ అప్ అవ్వకుండానే జస్ట్ బ్రష్ చేసేసి అయితే ఇంకా కాశ్మీర్కి అయితే వచ్చేసామండి. అక్కడ ఏం బాధ చేయలేదు. ఇంకా అంతే మేము లాస్ట్ మార్నింగ్ స్నానం చేసి ఇంకా ఏ డ్రెస్తో అయితే ఉన్నాము, ఈ కాశ్మీర్ మొత్తం అదే డ్రెస్తో అయితే వచ్చామండి. అసలు కప్మింగ్ క్లిప్స్లో అయితే మీకు చూస్తారు కదా. సో మేమైతే ఎన్నో అనుకున్నాము ఫొటోస్ దిగాలని చెప్పి, అయితే అసలు ఏమీ అవ్వలేదండి. ఆ టైంకి మాకు ఫుడ్ సరిగ్గా దొరక్క ముందు రోజు కొంచెం ఫుడ్కి ఇబ్బంది పడ్డాము. సో ఫేసెస్ అన్నీ పీకిపోయి మాకైతే అసలు ఎక్కడ ఫొటోస్ దిగాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదండి. ఎందుకంటే ఒక పక్కన పాప ఏడుస్తూ ఉంది, కొంచెం డల్ అయిపోయాము. సో ఈ ప్లేస్కి వచ్చేసరికి సో ఇంకా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదండి ఎలా ఉంది ఆ ప్లేస్ అనేది. సో చాలా చల్లగా ఉందండి. అసలు మేము వెళ్ళిన ప్లేస్లో అయితే అంటే కొన్ని మంచులు ఏమో గట్టిగా రాళ్ళులాగా ఉంటాయి కదా. సో మేము వెళ్ళిన టైంకి ఏమో మంచు అనేది మరీ రాయిలాగా లేకుండా కొంచెం చేత్తో పట్టుకుంటే కొంచెం మెత్తగా, కొంచెం హ్యాండ్తో పట్టుకుంటే ఏదైనా షేప్స్ చేసుకోవచ్చండి స్నోన్ అనేది. అంటే మంచుని ఏదైనా షేప్స్తో అంటే తర్వాత క్లిప్స్లో చూపిస్తాను చూడండి, మా ఫ్రెండ్స్ చేశారు. సో ఇంకా మనమైతే ఆ ప్లేస్కి వచ్చేసామండి. ఇక్కడ మాకు ఆపేశారు కార్ అనేది. సో ఇంకా ఆగిపోయిన తర్వాత మేమైతే చిన్నగా అయితే దిగేసి ఇంకా అక్కడైతే ఫుల్ మంచే ఉందండి ఇంకా అక్కడ ప్లేస్లో. సో ఇట్లాంటి ప్లేసెస్లో అయితే మనకు ఆపుతారు. సో మా పాప అయితే నిద్రపోయి అప్పుడే లేచిందండి. అసలు ఏది హెయిర్ సరిగ్గా పెడదామన్నా కూడా ఏడుస్తుంది. సో ఇంక వదిలేసాము. సో చూసారండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎవ్వరం కలిసిలేమండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎటు అంటే అటు పోయారు. ఎందుకంటే అసలు ఇక్కడ దిగిన తర్వాత ఆ ఫీలింగే వేరు కదండి. ఇంకెవరికి వాళ్ళమైతే ఎంజాయ్ చేసేసాము. సో చూడండి ఇక్కడ ఎవరికి నచ్చినట్టయితే అలా ఫుల్ ఫొటోస్ దిగుతా, రీల్స్ తీస్తా మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. మాకు ఇంకా టైం లేదండి. సో టైం ఉంటే కొంచెం ఏదన్నా ఇంకా వీడియోస్ తీసుకుంటే బాగుండేదేమో. సో ఉన్న టైంలో అయితే ఇంక ఇలా ఎంజాయ్ చేసాము. కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళకైతే కష్టమే అండి. ఎందుకంటే ఇంత మంచు కొండల్లో ఇంత చల్లదనానికి పిల్లలు కూడా కొంచెం చూసారు. మా పాప అయితే అతుక్కుపోయింది నాకు. సో ఇంక నాకు అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే మా పాప ఉంది కదా హ్యాండ్లో. సో మీ అందరినీ చూస్తూ అయితే అలా నుంచున్నాను. ఇంక అక్కడ చూసారా అండి మా వెనక మా ఫ్రెండ్స్ అయితే ఇంకా అక్కడ స్నోతో ఆడుకుంటున్నారు. అండ్ మా అన్న ఫొటోస్ అయితే తీశారు ఇంకా అక్కడ మంచిగా అందరినీ. సో అక్కడ మా ఫ్రెండ్ చూడండి మంచుతో ఆడుకుంటుంది. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే చూడండి మా అందరం కనిపిస్తాము. అది వెనక పర్పుల్లో ఉంది మా వదిన అండి. సో ఇక్కడ ఫోటో తీస్తుంది అయితే మా అన్న. అండ్ వెనక ఇందాక మీకు కనిపించారు కదా, వాళ్ళేమో మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇట్లా అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇంకెవరికి వాళ్ళమే అండి, ఎవరికి వాళ్ళం ఫొటోస్ దిగుతూ వీడియోస్ తీసుకుంటూ అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. అండ్ మా అన్న వాళ్ళు అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అసలు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఎందుకంటే వాళ్ళు అన్ని కరెక్ట్గా అన్నీ తెచ్చేసుకున్నారు. చూసారండి, చూస్తేనే అర్థమైపోతుంది కదా. క్యాప్స్ అవన్నీ పెట్టుకొని ఒక ఏమంటారంటే ఒక ప్లానింగ్ వచ్చారు. మేమేమంటే సర్లే ఏమవుతుంది చలే కదా తట్టుకుంటాం, పాప ఉంది కాబట్టి మేము ఎంజాయ్ చేయడానికి ఎటు ఉండదు, జస్ట్ చూడటానికే కదా, కొంచెం పాప ఉంటుంది హ్యాండ్లో అని చెప్పి కొంచెం క్యారీ చేసుకుంటే కూడా మా పాప అలాంటివి వేసుకుంటే కూడా మమ్మల్ని కూడా తీసేయమంటుందండి ఖచ్చితంగా. అందుకే మేము ఇంకంత కాన్సన్ట్రేట్ చేయలేదు థింగ్స్ మీద. సో ఇంకా అక్కడ కొంచెం సేపటికి అసలు మా పాప అయితే అసలు ఫుల్గా ఎంజాయ్ చేసిందండి. అంటే తనకి కూడా ఇంకా క్లైమేట్ అనేది సెట్ అయినట్టుంది బాడీకి. వెళ్ళిన తర్వాత కొంచెం ఏడ్చింది కానీ ఒక 10 minutes 15 minutesకి అయితే ఇంకా సెట్ అయిపోయింది. ఇంకా అక్కడ మా వారు అయితే ఫొటోస్ తీస్తున్నారు. మా వారు చాలా బాగా తీస్తారండి ఫొటోస్ అనేవి. సో చూడండి ఇక్కడ
ఇంకా అక్కడైతే మా అన్న వాళ్ళు నేను మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అయితే ఇంకా ఫొటోస్ దిగిపోయి అయితే ఇంకా మేము వచ్చేసాము. సో ఇంకా ఆ నైట్కి అయితే మా అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక మేము నెక్స్ట్ ఏమేమి ప్లేసెస్ చూసామైతే ఒక్కొక్కటి పోస్ట్ చేస్తాను. చూసారండి ఇక్కడ మా పాపని సో మంచిగా ఎంజాయ్ చేసింది. తనకి కూడా ఫస్ట్ కదండి ఫీలింగ్ అనేది స్నోతో. సో ఇంకా అక్కడైతే మంచిగా అయితే అలా ఆడుకుంటుంది. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్ని ప్లేసెస్ తిప్పడం వల్ల కొంచెం క్లైమేట్ అనుకుంటాం కానండి, తిప్పితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ ఎన్విరాన్మెంట్కి అయితే ఖచ్చితంగా అలవాటు పడిపోతారు. వాళ్ళకి ఏవి రావు. మా పాపకి మేము ఏమైనా కోల్డ్ చేసిద్దేమో జ్వరం వచ్చిద్దేమో అని చాలా భయపడ్డాము. అన్నీ తీసుకొచ్చుకున్నాం. బట్ మా పాప అయితే అసలు చాలా యాక్టివ్గా చాలా బాగుందండి జర్నీలో. ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఫుడ్ దొరకపోయినా కొంచెం నా ఫీడింగ్ ఉంటుంది కాబట్టి ఆ మిల్క్తోనే అడ్జస్ట్ అయిపోయి చాలా బాగా కోఆపరేట్ చేసింది మా పాప అయితే. ఇంకా అక్కడ మా వారు ఫొటోస్ తీస్తున్నారు కానీ ఎండ ఉందండి. సో ఆ ఎండలో కొంచెం మంచులో ఫొటోస్ అంత మంచిగా రాలేదు. బట్ కొన్ని వచ్చినాయి. మేము అనుకున్నంతగా అయితే రాలేదు. సో ఇక్కడ చూసారండి మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఎంత బాగా చేశారో హార్ట్ అనేది. సో చాలా బాగుంది కదండి హార్ట్ అనేది. చూడండి వీళ్ళే అండి మా ఫ్రెండ్స్. ఇంకా అందరం అయితే ఇంకా అలా ఫొటోస్ దిగుతూ అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా తర్వాత వీడియోలో అయితే మీ కుంకుమ పూత అదంతా చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయొద్దు వీడియో, అది కూడా బాగుంటుంది. అంటే చాలామందికి ఒరిజినల్ కుంకుమ పువ్వుకి నార్మల్ కుంకుమ పువ్వుకి డిఫరెన్స్ ఉంటుందో లేదో అనుకుంటారు కదా, బట్ చాలా డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా వీళ్ళు. ఇంకా అక్కడ వాళ్ళు కూడా ఇట్లా ఫోజెస్ ఇస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నాం. ఇంకా అక్కడ వీడియోలో నేనే క్యాప్చర్ చేస్తున్నాను ఇంకా అక్కడ వాళ్ళని. సో ఈ మొత్తం క్యాప్చరింగ్లో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి అలా మంచిగా అయితే మంచు వేసుకుంటూ అయితే ఎంజాయ్ చేశారు. అక్కడ మా పాప చూసారా అండి, ఇంకా అక్కడ కొంచెం ఏడవటం స్టార్ట్ చేసింది. ఎందుకంటే కొంచెం ఎక్కువ చలి వచ్చినట్టుంది హ్యాండ్స్కి అది. సో ఇంకా మా పాప అయితే కొంచెం సేపు ఆడుకొని ఇంకా మా దగ్గరికి వచ్చేసింది. ఇంక ఇక్కడ చూడండి ఇంకా వీళ్ళని క్యాప్చర్ చేశాను చూడండి. ఇక్కడ కొంతమంది ఇలాంటి మంచు కొండల్లో వెళ్తే ఎగ్జైట్ అయిపోయి ఆ అంటారు కదండి. నాకైతే అలానే అరవాలనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే అసలు అక్కడ వ్యూ అనేది అంత బాగుంది. సో ఇంకా పాప చేతిలో ఉంది కాబట్టి కొంచెం అయితే నేను మొత్తం కంట్రోల్ చేసుకున్నాను. దిగి కొంచెం ఎంజాయ్ చేయాలనిపించింది. అంటే దిగి కొంచెం అదంతా నేచర్ని చూసారండి. ఇక్కడ అసలు ఇంక దొరికింది, మా పాప దిగింది. సో ఇంక అక్కడ కెమెరా పెట్టుకొని మీ అందరికీ చూపించాలని చెప్పి అయితే నేను చాలా ట్రై చేశానండి. సో నాకు కుదిరినంత వరకు అయితే మీకు క్యాప్చర్ చేశాను. పాప హ్యాండ్లో ఉంది, కొంచెం మా వారు ఫొటోస్ అవి తీస్తున్నారు కాబట్టి కొంచెం అక్కడ హ్యాండిల్ చేసుకోవడానికి కష్టంగా అనిపించింది. చూసారా అండి. ఇంకా అక్కడి నుంచి అయితే అసలు మా పాప బాగా ఎంజాయ్ చేసింది. సో కొంతసేపు మా అన్నయ్యని కొంతసేపు మా వారైతే అలా ఫొటోస్ తీస్తూ అయితే మొత్తం వ్యూని అయితే ఎంజాయ్ చేశారండి. సో ఇంకా అక్కడ మొత్తం అట్లా వేసుకుంటేనే క్యాప్స్ అవన్నీ ఆ ఫీలింగ్ వచ్చి కొంచెం ఫొటోస్ బాగున్నాయండి, బాగా వస్తున్నాయి. నార్మల్గా దిగే కన్నా క్యాప్ పెట్టుకొని కొంచెం స్వెటర్ వేసుకొని కొంచెం స్పెట్స్ పెట్టుకుంటే మొత్తం అయితే వ్యూ చేంజ్ అయిపోయింది. లుక్ అనేది చాలా బాగుంది వ్యూ అనేది. సో ఇంకా అక్కడైతే మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారండి. ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాం అంతే. సో ఇంకా అక్కడ వెళ్ళిపోతుంటే దారిలో అయితే ఇలా ఉంటుందండి చూడండి. సో ఇంకా అక్కడ ఒక్కొక్కళ్ళం అయితే ఇంకా వెళ్ళిపోయాము. సో అక్కడ పట్టుకొని ఎక్కాలండి, ఎందుకంటే అక్కడ కొంచెం మంచు ఉంటుంది, కొంచెం లెగ్స్ అనేవి ఇరుక్కుపోతాయి. సో చెప్పాను కదా బడ్డీ కొట్లు ఉంటాయి అని చెప్పి. సో అలా బడ్డీ కొట్లు అయితే ఉంటాయి మనకు అక్కడ మధ్యలో. సో ఇక్కడ మనకైతే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ అయితే మనకి ఇక్కడ జాగ్రత్తగా చూస్తారండి. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అంటున్నారు పాపకి క్యాప్ పెట్టండి, చాలా మంచు ఉంది జలుబు చేస్తుంది అని చెప్పి. సో మా పాప అయితే అసలు క్యాపే పెట్టనివ్వదండి, అది ఎందుకో చిన్నప్పటి నుంచి అంతే. సో ఇంకా క్యాప్ ఏం పెట్టుకోలేదు. బట్ సో డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళిపోయాం కదండి. సో వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం మంచిగా ఎంజాయ్ చేసి ఫొటోస్ దిగిపోయిన తర్వాత రిటర్న్ అయిపోతున్నాము. సో రిటర్న్ అయ్యేటప్పుడు ఇది మొత్తం వ్యూ అండి. సో ఇక్కడ మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి. అసలు అయితే మేము వెళ్ళిన కార్లో అయితే మొత్తం మంచు అయితే పడిపోయి ఉందండి. పక్కన వేరే కార్ అయితే చూపిస్తున్నాను చూడండి, మంచుతో ఎట్లా నిండిపోయిందో. వాళ్ళు ఎప్పుడో వచ్చి ఉంటారు నాకు తెలిసి. సో ఇక్కడ మా డ్రైవర్ అండి. సో చెప్పాను కదా, డ్రైవర్ గారికి అయితే స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలి. మీకు ఎవరికైనా డ్రైవర్ నెంబర్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా అయితే మీకు షేర్ చేస్తాను. చాలా మంచిగా చూపిస్తారండి. సో వెళ్ళే దారిలో ఇంకా కాశ్మీర్ అంటే మనకు గుర్తొచ్చేది యాపిల్స్ కదండి. సో ఇది యాపిల్ సీజన్ కాదు. సో అందుకోసం మీకు అక్కడ మీకు దూరం నుంచి అయితే యాపిల్ ట్రీస్ చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న పిందెలతో అయితే ఉన్నాయి యాపిల్స్ అనేవి. సో ఇంకా జర్నీ చేసుకుంటూ అయితే ఇంకా కాశ్మీర్కి వచ్చిన తర్వాత యాపిల్స్ అండ్ కుంకుమ పువ్వును అయితే తీసుకెళ్లకుండా అయితే ఎవరు ఉండరు కదండి. సో మేమైతే కుంకుమ పువ్వుకి ఎక్కడ స్పెషల్ ప్లేస్ అంటే ఇంకా డ్రైవర్ అయితే ఒక షాప్కి అయితే తీసుకెళ్లారండి. ఇంకా షాప్లో కుంకుమ పువ్వు అండ్ డ్రై ఫ్రూట్స్ అవి మాకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాము. సో మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను కమింగ్ వీడియోలో చూడండి. సో ఎవరు స్కిప్ చేయొద్దండి. నేను పార్ట్ 1 పార్ట్ 2 పెడదాం అనుకున్నాను కానీ అలా పెడితే ఎవరు చూడరేమో అనిపించింది. సో అందుకే ఈ కాశ్మీర్లో మొత్తంది ఒకటే దాంట్లోనే చూపించాలని చెప్పి అయితే మీకు పోస్ట్ చేశాను. మీరు ఏదైనా పని చేసుకుంటూ పక్కన ఫోన్ పెట్టుకుంటే అయితే ఖచ్చితంగా అయితే వీడియో చూడండి. ఖచ్చితంగా అయితే మీ అందరికీ నచ్చుతుంది కాశ్మీర్ అనేది. ఎందుకంటే మ్యాక్సిమం చాలా మంది అయితే వెళ్ళలేరు కదండి ఈ ప్లేసెస్కి.
సో వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటారేమో అంటే మా అమ్మ లాంటి వాళ్ళండి. సో మా అమ్మగారు అయితే వెళ్ళలేదు. సో నేను మ్యాక్సిమం మా అమ్మగారికి చూపించాలని చెప్పి కాన్సెప్ట్తోనే నేనైతే మొత్తం ఎక్కువైతే తీశాను. అంటే నాకు కుదరకపోయినా అయితే కొన్ని కొన్ని దగ్గర అయితే క్యాప్చర్ చేశాను. ఎందుకంటే మీతో పాటే మా అమ్మాయి అండ్ మా అత్తయ్య అయితే ఈ ప్లేసెస్ చూడలేదండి. సో వాళ్ళని కూడా ఖచ్చితంగా అయితే ఈ ప్లేస్కి కుదిరితే అయితే తీసుకువెళ్ళాలి. ఫ్యూచర్లో తీసుకెళ్తామో లేదో తెలియదు కానీ బట్ తీసుకెళ్ళాలండి ఖచ్చితంగా. సో ఇలా అయితే మొత్తం అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఇలా ఉంటుంది కొంచెం ఇంకా వెళ్ళేటప్పుడు. ఇంకా మనకి రిటర్న్ అయిపోయేటప్పుడు మొత్తం వ్యూ అండి ఇది. వచ్చేటప్పుడేమో మనకి మంచు కొండలు కదా. సో వెళ్ళేటప్పుడేమో మొత్తం ఇక్కడ యాపిల్ ట్రీస్, కొంచెం మనకి కాశ్మీర్లో కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, కుంకుమ పువ్వు పొలాలు అవన్నీ అయితే మనకు ఉంటాయి. మీకు లాస్ట్ క్యాప్చర్లో కుంకుమ పువ్వు పొలం కూడా చూపిస్తానండి, అంటే ఫీల్డ్ కూడా చూపిస్తాను చూడండి. సో మనకైతే కుంకుమ పువ్వు ఏం లేదు, బట్ అక్కడ ఎలా ఉంటుంది కుంకుమ పువ్వు ఎలా వస్తుంది అయితే మీకు చూపిస్తాను. సో ఇంకా వెళ్ళిపోతున్నాం చూడండి. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాము. ఇంక ఇది ఎండింగ్ అండి. ఇంక ఇక్కడ నుంచి అయితే మనకి కాశ్మీర్కి బాయ్ బాయ్ చెప్పేసేయాలి. ఇక్కడ అయితే మనకి ఇంకా ట్రాఫిక్ ఆగిపోయింది. సో అందుకే ఇక్కడ ఆగిపోయామండి. సో ఇంక అక్కడ క్యాప్చర్ చేస్తున్నాను చూడండి అదంతా. సో మనకి అక్కడ బోర్డులో వస్తుంది చూడండి ఇంకా బాయ్ బాయ్ అని. సో మళ్ళీ కలుద్దాం కాశ్మీర్. సో ఇంక అక్కడ గుడ్ బై అని చెప్పేసింది మనకి, ఇంకా గుడ్ బై. సో ఇంక ఇక్కడ నుంచి అయితే మనకి కుంకుమ పువ్వు కోసం పోరాటం అండి. సో ఇంక ఇక్కడ నుంచి అయితే మనం కుంకుమ పువ్వు షాప్కి వెళ్ళిపోదాం. మనకి పీర్కి గలీ అయితే 14 to 15 కిలోమీటర్స్ ఉంటుందండి, అంటే 30 minutes పడుతుందంట అంతే. ఇంకా మనకి మీ ఇప్పుడు చూపించిన ప్రదేశం అంతా అయితే. సో ఇక మనకి కుంకుమ పువ్వు కోసం అయితే వెళ్తున్నాం కదండి. సో ఇక్కడ కాశ్మీర్లో షాప్స్ అండ్ రోడ్స్ అయితే ఇలా ఉంటాయి. సో మనము అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ చూస్తాం కదండి, కొండల ప్లేస్లు అన్నీ అయిపోయిన తర్వాత మనకి రోడ్స్ మనకి ఎలా ఉంటాయో సో వాళ్ళకి ఇలా ఉంటాయి రోడ్స్ అనేవి అక్కడ ఇలా. సో అక్కడ వాళ్ళకి షాప్స్ అనేవి ఇలా ఉంటాయండి చూడండి, ఇలా ఇంక ఇలా ఉంటాయి. సేమ్ మనకి ఎలా ఉంటాయో సేమ్ అంతే ఉంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి కొంచెం రోడ్స్ అనేవి. సో ఇంక ఇక్కడ మనకి ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చారండి మా డ్రైవర్ గారు అయితే. సో ఇంక ఈ ప్లేస్లో అయితే మేము కుంకుమ పువ్వు అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. సో ఇంకా మా బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నాం చూడండి. ఇంకా ఈ ప్లేస్లో అయితే కొంచెం టైం స్పెండ్ చేసాము. మీకు చెప్పాను కదండి ఇక్కడ స్పెషల్ ఛాయ్ ఉంటుందండి కావా అని. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకైతే కావా అనేది కుంకుమ పువ్వుతో అయితే ఛాయ్ చేసి ఇచ్చారు. సో ఇంకా ఛాయ్ తాగేసి బిస్కెట్ తిని అయితే ఇక్కడ కొంచెంసేపు కూర్చొని మాకు కావాల్సినవన్నీ తీసుకొని అయితే మేము వచ్చేసాము. సో ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ ప్లేస్ అయితే మీకు ముందు ముందు వీడియోస్లో అయితే వస్తాయి. సో ఇక్కడ కుంకుమ పువ్వు చూసారండి, ఇది ఒరిజినల్ కుంకుమ పువ్వు అండి. ఇక్కడ మనకి ఒరిజినల్ కుంకుమ పువ్వు దొరుకుతుందంట. సో నిజంగానే అండి మనకి ఇక్కడ నార్మల్గా దొరికే కుంకుమ పువ్వుకి అక్కడ కుంకుమ పువ్వుకి చాలా ఫ్లేవర్ డిఫరెన్స్ ఉంది. నేను ఇప్పటి వరకు ఎక్కడైనా ఒకటే అనుకుంటున్నాను కుంకుమ పువ్వు, బట్ కాదండి. సో మనకి కాశ్మీర్లోనే అచ్చమైన నిజమైన కుంకుమ పువ్వు దొరుకుతుంది ఫ్రెష్గా. కొంచెం దాని ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది మనకి ఇక్కడ నార్మల్గా దొరికేదానికన్నా. సో మన కుంకుమ పువ్వు అంట ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టకూడదండి, అంటే డైరెక్ట్గా ఒక ప్లేస్లోనే మనం స్టోర్ చేసుకోవాలంట, అంటే బయట. సో ఇక్కడ వాళ్ళు మొత్తం ఇలా స్టిక్కరింగ్ వేసుకుంటూ డబ్బాలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో మొత్తం క్యాప్చర్ చేశాను చూడండి. మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి అయితే ఇక్కడ మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ అయితే ఇంకా మా అన్న తీస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంటే ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి కదండి. సో నార్మల్ డ్రై ఫ్రూట్స్కి ఇక్కడ డ్రై ఫ్రూట్స్కి తేడా చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి బాదం చూపిస్తున్నారండి. బాదం ఇలా ప్రెస్ చేస్తే మనకి అయితే అక్కడ ఆయిల్ వచ్చింది పేపర్లో, అంటే కొంచెం ఆయిల్ ఉన్న బాదం అని, అంటే ఒరిజినల్ అని చెప్పి. సో ఇక్కడ కుంకుమ పువ్వు చూసారండి ఎంత ఫ్రెష్గా ఉందో. చెప్పాను కదండి మీకు ఛాయ్ అని చెప్పి. సో కావా ఛాయ్ అనేది అలా ఉంటుంది. సో ఇక్కడ కుంకుమ పువ్వు చూపిస్తుంది చూడండి మా వదిన. సో ఇక్కడ కుంకుమ పువ్వు ఎంత ఫ్రెష్గా ఉందో, తీసుకున్నామండి కుంకుమ పువ్వు. సో మీకు ఎవరికైనా కుంకుమ పువ్వు కావాలనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ ఉంటాయండి, నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి, వీళ్ళ డీటెయిల్స్ మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ ఏమేమి ఉంటాయి అయితే ఇక్కడ ఒక బాక్స్లో పెట్టారు. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఉంటాయి. సో ఇంకా అక్కడ మేము కార్న్ బెర్రీస్ అండ్ బ్లాక్ బెర్రీస్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని అండ్ ఒకటి ఇచ్చారండి, అంటే మీకు తర్వాత ఒక వీడియోలో మేము తినేటప్పుడు అయితే మీకు చూపిస్తాను. అక్కడ బ్లాక్ కలర్ డబ్బా కనిపిస్తుంది కదా, దానివల్ల చాలా యూజెస్ ఉంటాయంట. సో ఇంకా అది తీసుకొని అయితే ఇంకొచ్చేసాము. సో ఒక్కొక్కరికైతే ఒక 5,000 బిల్ అయిందండి అవన్నీ తీసుకుంటే. సో ఇదంతా అయితే ఏమనుకుంటున్నారు కుంకుమ పువ్వు పొలాలంటండి, ఇలా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ మొత్తం కుంకుమ పువ్వు ఉన్న ఏరియా. సో ఇంకా రాలేదండి, మొత్తం గ్రీన్గా ఉంది కదా, సో అక్కడే వస్తుందంట కుంకుమ పువ్వు అనేది. సో ఈ మొత్తం వీడియో అయితే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫర్ కమింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా స్టే ట్యూన్గా ఉండండి. మన ఛానల్ అనేది మంచి మంచి వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తానండి. ఇది మొత్తం ట్రావెల్ వీడియోస్ అయిపోయిన తర్వాత మంచిగా కుకింగ్ వీడియో అయితే మీకు రెడీగా ఉన్నాయి, మొత్తం పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్, ఎందుకంటే ఒక వీడియోలోనే మొత్తం
పోస్ట్ చేశాను కాబట్టి. సో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇంకా అక్కడ మనకు ఒక పువ్వు దొరికిందండి. సో ఆ పువ్వుతో ఒక వీడియో అయితే మీకు క్యాప్చర్ చేసుకొని అయితే నేను ఇంకా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అలా దిగాము ఫొటోస్ అనేవి. సో అంతే అండి, ఇక్కడతో మన వీడియో అయితే ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.